సరే, ఇక్కడ కోర్టు ఆధ్వర్యంలోనే వ్యవహారం అంతా నడిచినప్పటికీ ఇందులో మనం ఏం మెసేజ్ని తీసుకోవాల్సిన అవసరం ఉందో డిస్కస్ చేయాల్సిందే. గాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ ఓనర్ టి సుబ్బిరామిరెడ్డి అండ్ కో, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ. మనందరికీ తెలుసు కదా, ఈ ఉప్పల్కి సంబంధించిన ఉప్పల్ టు మేడిపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చింది గాయత్రి కన్స్ట్రక్షన్స్కి. మేము దివాలా తీసినా మా పని అయిపోయిందని దాని నుంచి తప్పుకున్నారు. అయితే దివాలా తీసినట్టుగా వీళ్ళు బ్యాంకులకు చెప్పుకున్నారు, వ్యవస్థకు చెప్పుకున్నారు. చివరికి ఎన్సిఎల్టీలో ఈ కేసు ఉన్నది. కొన్ని బ్యాంకుల నుంచి, ముఖ్యంగా కెనరా బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ, ఈ బ్యాంకుల దగ్గర నుంచి ఈ గాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ, టి సుబ్బిరామిరెడ్డి కంపెనీ, ఆయన ఒక పొలిటీషియన్, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఈయన దాదాపు 8,100 కోట్ల లోన్లు తీసుకున్నాడు. ఎంత? 8,100 కోట్లు. ఈ 8,100 కోట్లలో నేను దివాలా తీశానని ఈయన ప్రకటించుకున్న తర్వాత తాజాగా ఆ 8,100 కోట్లలో 70% బకాయిలు, అంటే దాదాపు 5,700 కోట్లు మాఫీ అయిపోయింది. నిన్న జరిగిన వ్యవహారం ఇది, వాళ్ళ పేపర్లలో వచ్చింది చూడండి.